హాయ్ అండి, నేను మీ ఒంగురి సరిత. మళ్ళీ మీ ఒపీనియన్ కోసం మీ ముందుకైతే వచ్చాను. ఇది తప్పో రైటో నాకైతే తెలియదు, బట్ మీ ఒపీనియన్ కూడా అమ్మాయికి కొంచెం డేర్ ఉంటుంది అని కనుక్కుందాము. ఆ మెసేజెస్ అమ్మాయి చదివి కూడా కొంచెం మంచిగా ఉండొచ్చు మేబీ. అయితే ఒక సిస్టర్కి 16 ఇయర్కే మ్యారేజ్ చేశారు తల్లిదండ్రులు. తను 17 ఇయర్స్ లోపు ఒక పాప, మళ్ళీ 18 పడేసరికి 5th మంత్ ప్రెగ్నెంట్. బట్ ఆ ప్రెగ్నెంట్ టైంలో తన భర్త హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. ఆ అమ్మాయి మళ్ళీ పాపే పుట్టింది. ఆ పాప పుట్టడం వల్ల 2 పిల్లల్ని నేను పోషించలేను అనేసి ఒక పాపను వాళ్ళ ఆడపడుచుకే ఇవ్వడం జరిగింది. అయితే అదంతా కంప్లీట్ అయ్యి 1 ఇయర్ లీడ్ అవుతుంది. ఆ 1 ఇయర్లో అమ్మాయి చుక్కలు చూస్తుంది. ఎందుకంటే చిన్న ఏజ్, తనకు కావాల్సిన హ్యాపీనెస్ని మిస్ అయితే చేసుకోలేదు. కొంచెం బాధ ఉన్నా కూడా ఆ ఏజ్, ఆ యవ్వనంలో కొన్ని కావాలి అనే కోరికలు కానీ, తన కడుపు నిండా తినాలి అనుకుని తన బట్టలు వేసుకున్నా కూడా ఓర్వలేని మనసులో మధ్య బ్రతకలేకపోతుంది. సో నాకు మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన ఉంది కానీ భయం అవుతుంది అంటుంది. సో మీరు కూడా అమ్మాయికి కొంచెం ధైర్యం చెప్తారా, లేకపోతే ఎలా, మీ ఒపీనియన్ కూడా మెసేజ్ ద్వారా తెలియపరచండి. సో నేనైతే వెంటనే చేసుకోమని అయితే చెప్పా. మీరు కూడా ఒక చెల్లిలాగా, ఒక తల్లిలాగా ఆశీర్వాదంతో మీ ఒపీనియన్ కూడా తనకు చెప్తే తనకు ఓదార్పునిచ్చిన వాళ్ళు అవుతారు. సో ఈ ఒపీనియన్ అడగాలని మీ ముందుకు వచ్చినాను. మీరేమంటారో నాకు మెసేజ్ ద్వారా తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.